సామాన్యంగా మనం ఊరకే ఉండటం మెలకువగా ఉన్నప్పుడు సంభవించదు. ఏ పని చేయకుండా ఉండాలని ప్రయత్నించాను. బాహ్యకర్మలను మావేసి కూర్చున్నాను. ప్రక్కనెవరో ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాను. ఎలాగో అతి కష్టం మీద మాట్లాడ్డం మానేశాను. బుర్రలో ఆలోచనలు బయల్దేరాయి. ఆలోచనలు కూడా చేయకుండా ఉండాలంటే సాధ్యపట్టంలేదు. ఏమిటి, ఇదేదైనా వ్యాధా లేక మానవ స్వభావమా? నహి కశ్చిత్ క్షణమది జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఇది వ్యాధీ కాదు, ఆధీ కాదు, మానవన్భవం. ప్రకృతిబద్ధుడైన మానవుడు ప్రకృతి గుణాల వత్తిడి వల్ల ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, శారీరక, వాచిక, మానసికాలని. కర్మలు 3 రకాలు. శారీరక వాచిక కర్మలను ప్రయత్నపూర్వకంగా నిరోధించవచ్చు, కాని మానసిక కర్మలను నిరోధించడం చాలా కష్టతరమైన విషయమని యోగసమాధిలోనూ గాఢనసుషుప్తిలోనూ మాత్రమే సాధ్యపడుతుంది. అందుకని మానవుడెలాగూ కర్మలు చేయకుండా ఉండలేడని ఎక్కువకాలం దైవారాధనా సత్కాలక్ష్యాలకు వినియోగించమన్నారు. లేకపోతే మనస్సు ఏ చెడ్డపనిలో పడుతుందోనని భయం. దానికి కారణం ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.